నెల్లూరు నగరంలోని స్థానిక బాబు జీవన్ రామ్ భవనం నందు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ రాష్ట్రంలో వివిధ జిల్లాలో పర్యటిస్తూ నేడు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ దళిత సంఘం నాయకులు రౌండ్ టేబుల్ సమావేశంలో దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, దళితులు క్రైస్తవ మతంలోకి మారితే రిజర్వేషన్లు చెల్లవు అన్న సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించారు. తదనంతరం మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 నందు పొందుపరిచిన మత స్వేచ్ఛ ప్రతి భారతీయ పౌరుడి హక్కు అని, కావున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించి దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా కోఆర్డినేటర్ బెల్లంకొండ గోపి, రమేష్ మాదిగ, సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య, మంగళపురి సునీల్, కొప్పోలు ఏడుకొండలు డేనియల్, పల్లాల శ్రీనివాసులు, ఉలవపాటి శ్రీనివాసరావు, నెల్లూరు జిల్లాకు చెందిన దళిత నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దళితులు మాత్రం క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుంది, దళితులు మాత్రమే ముస్లిం మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుంది అంటారు. మరి ఈ దేశంలో ఉండబడినటువంటి వాళ్ళు అనిల్ గారు ఉన్నారు, పాస్టర్ అనిల్ గారు ఉన్నారు, ఆయన బ్రాహ్మణ సామాజిక సంబంధించిన ఆయన, పాస్టర్ సతీష్ కుమార్ గారు ఉన్నారు, ఆయన కాపు సామాజిక సంబంధించిన ఆయన. ఇలా చెప్పుకుంటా పోతే బ్రాహ్మలు, కమ్మలు, రెడ్డులు, వైశ్యులు, కాపులు అనేక కులాలకు సంబంధించిన వాళ్ళు క్రైస్తవ మతంలోకి మారితే పోయినటువంటి కుల హోదా, పోయినటువంటి సామాజిక హోదా కేవలం దళితులు మారితేనే దళితులు మారితేనే క్రైస్తవులకు మారితేనే ఎస్సీ హోదా రద్దు అవుతుందని చెప్పడం వెనక ఉద్దేశం ప్రధానంగా మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుట్రలో భాగమన్న విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఇదే భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో మాకు 400 ఎంపీ స్థానాలు వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాము, మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగం మారుస్తామని చెప్పి ప్రకటన చేసిన విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. దానిలో భాగమే ఒక్కసారి గమనిద్దాం. ఈ రోజు మాకు ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నా మాకు ఉద్యోగాలు లేవు, మా ఎస్సీ రిజర్వేషన్ అమలు అవుతున్నా మాకు ఉద్యోగాలు లేవు, ఎస్సీ రిజర్వేషన్ బైఫర్కేషన్ అయినా మాకు ఉద్యోగాలు లేవు. కారణం ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం, ఈ రోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం సమస్త అన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేసింది. పంచభూతాలను ప్రైవేటు పరం చేసింది, విమానాలను ప్రైవేటు పరం చేసింది, సముద్రాన్ని ప్రైవేటు పరం చేసింది, రోడ్లను ప్రైవేటు పరం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే గాలి, నీరు, నిప్పు మొత్తం అంటే పంచభూతాల మొత్తాన్ని కూడా ప్రైవేటు పరం చేసి రిజర్వేషన్లు లేకుండా చేసి కుట్ర చేసింది. అదేవిధంగా ఈరోజు మాకు 15% రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు. మాకు అది ఎవరు భిక్ష కాదు. ఆనాడు మా జనాభా దామాష ప్రకారం మాకు రిజర్వేషన్లు ఇచ్చారు. కానీ ఈనాడు ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు అడగకుండానే అగ్రకులాల పేదలకు 10% రిజర్వేషన్లు ఇచ్చింది, ఎవరు పోరాటం చేయకుండానే అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది. ఆ ఈడబ్ల్యూఎస్ అనే దాని మీద 10% రిజర్వేషన్ ఇచ్చింది. కానీ దేశ జనాభాలో అగ్రకుల జనాభా ఎంత, అగ్రకుల పేదల జనాభా ఎంత అంటే 3-4% మంది పేదలు ఉంటారు. కానీ 3-4% మంది ఉండబడిన పేదలకు మాత్రం 10% రిజర్వేషన్లు కల్పించింది. మాకు 15% ఉండబడినటువంటి మా దళిత రిజర్వేషన్లు మాత్రం ఒక్కొక్క పేరు మీద అన్ని రంగాలను ప్రైవేటు పరం చేస్తూ ఉద్యోగాలు లేకుండా చేసిన కుట్రకి తెరదీసింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈనాడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధాన ఉద్దేశం ఈ దేశంలో ఉండబడినటువంటి దళిత శాతాన్ని తగ్గించాలి, ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని తగ్గించాలి. ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని తగ్గించాలంటే క్రైస్తవులు ఎస్సీ మతంలోకి మారితే ఆ ఎస్సీ హోదాను రద్దు చేస్తే ఆ రిజర్వేషన్ శాతం తగ్గిద్దనేటువంటి ఒక దుర్మార్గమైన కుట్రకు తెరదీసి రాజ్యాంగంలో మాకు ఉండబడిన రిజర్వేషన్లు, రాజ్యాంగంలో మాకు కల్పించిన హక్కులను కాలరాసే కుట్రకు తెరదీసిందన్న విషయాన్ని మేము స్పష్టం చేస్తూ, ఇకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 14లోను, ఆర్టికల్ 15లోను, ఆర్టికల్ 25లోను మాకు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛనిచ్చింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని అనుసరించడానికి, ఆచరించడానికి అవకాశం కల్పించింది. కానీ ఈనాడు ఆ ప్రాథమిక హక్కు అయినటువంటి ఆర్టికల్ 25ని రద్దు చేసే విధంగా, ఆర్టికల్ 25ని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు ప్రభుత్వం కుట్రబనడం అంటే ప్రాథమిక హక్కులు ఉల్లంఘించడమే. ప్రాథమిక హక్కులు ఉల్లంఘించడం అంటే భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం అని చెప్పి మేము స్పష్టంగా చేస్తూ, దళిత క్రిస్టియన్స్లో చర్చికి పోతే ఎస్సీ హోదా రద్దు అవుతుందని ఈరోజు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ సందర్భంగా ఈరోజు ఉసిరిపాటి బ్రహ్మయ్య గారు ఎస్సీల్లో మాలల్లో పుడితే మాలలే అవుతారు, మాదిగల్లో పుడితే మాదిగలే అవుతారు, మా పుట్టుకతో వచ్చిన కులాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడం ఎంతవరకు అది న్యాయం అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఈరోజు క్రిస్టియన్స్లోకి వస్తే క్యాథలిక్ చర్చిలు ఉన్నాయి. ఆ క్యాథలిక్ చర్చిల్లో కోట్ల రూపాయలు ఫండ్స్ వస్తుంటాయి. దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళు అంతా కమ్మోళ్ళు, రెడ్లు, బ్రాహ్మణ్స్. ఈ బిషప్లు అందరూ కూడా
కమ్మోళ్ళు రెడ్లు బ్రాహ్మణ్సే మెయింటైన్ చేస్తున్నారు. కానీ చర్చీలకు పోయేది మాత్రం మా మాలా మాదిగలు. దాన్ని మెయింటైన్ చేసిన మరుసనకే అగ్రవర్ణాలు. అదేవిధంగా ఈరోజు మా ఎస్సీ హోదా రద్దు చేయమంటున్నారు. ఎస్సీ హోదా రద్దు చేస్తే ఈరోజు మాకు వేపనోళ్ళ అమ్మాయిని ఏమైనా ఇస్తారా? మా పెళ్లి చేసిన దానికి వేపనోళ్ళ అమ్మాయిని ఇస్తారా? అదేవిధంగా రెడ్డి గారుల అమ్మాయిని ఇస్తారా? ఎస్సీ హోదా రద్దు చేస్తే ఇది ఎంతవరకు దుర్మార్గం అంటే ఈరోజు దళితుల్ని ఒక టార్గెట్గా చేసి దళితులను ఇబ్బంది పెట్టాలనే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఎందువల్లంటే ఉదాహరణకి ఎస్సీలకి 200 యూనిట్లు ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చింది. ఫ్రీగా ఇచ్చి 200 దాటితే మొత్తం బిల్లు కట్టాలా. ఆ బిల్లు కట్టే సమక్షంలో ఈరోజు 200 యూనిట్లు దాటకుండా ఎవరూ లేరు. అది ఒక అందరం ద్రాక్ష పండులాగానే ఆ 200 యూనిట్లు కూడా మాలా మాదిరిలు దక్కకుండా ఉన్నాయి. అదేవిధంగా చేనేతల మగ్గాలకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చింది. ఆ కరెంటు కూడా ఎట్లా ఇచ్చిందంటే చేనేతలు 200 మగ్గాలకి వాళ్ళైతే 200కి దాటినా కూడా 200 దాటినా కూడా ఆ బిల్లు 200 వరకు కట్ చేసుకొని దాని వరకు బిల్లు కట్టించుకుంటారు. మాలా మాదిగలకైతే 200 యూనిట్లు ఒక్క యూనిట్ దాటినా కూడా మొత్తం బిల్లు కట్టాలా. అది ఒక పథకం ప్రకారమే ఎస్సీ ఎస్టీని తొక్కేసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు పరిశీలిస్తూ ఉన్నాయి. మేము మాలా మాదిగలో పుట్టిన కులాలని మా కులాలు కాదనే దానికి వీళ్ళందరూ ఎవరు మాకు హక్కు. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిండి మీద నిషేధం పెట్టారు. మేము ఏ తిండి తింటే మీకేమి, మేము గుడ్డు మాంసం తింటాం, ఏదైనా తింటాం. మా తిండి మీద నిషేధం పెట్టారు, మతం మీద నిషేధం పెట్టారు, మా హక్కుల మీద నిషేధం పెట్టారు. ఇది ఎంతవరకు న్యాయం అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ముఖ్య ఉద్దేశం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ, ఎందుకంటే ఎస్సీ హోదాను రద్దు చేస్తూ జీవో ఇచ్చింది. ఆ జీవోని మన నెల్లూరు జిల్లాకి చేసిన మన గౌరవనీయులు ఉసిరిపాటి బ్రహ్మన్న గారు ఈరోజు ఇక్కడ నెల్లూరు జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి మాదిగ సంఘాలందరినీ కూడా ఇక్కడ ఐక్యత చేసి జేఏసీ తరఫున ఈరోజు అందరం కూడా నెల్లూరు జిల్లా తరఫున వ్యతిరేకిస్తున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ హోదాని రద్దు చేసేదానికి సుప్రీంకోర్టుకి ఏమాత్రం అధికారం ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు ప్రతి గవర్నమెంటు ప్రతి సుప్రీంకోర్టు కూడా అమలుపరుస్తూ ఈరోజు మాలా మాదిగల్ని క్రిస్టియన్స్ లేకపోతే హోదాను రద్దు చేస్తానంటాం. ఇది సమంజసం కాదని మేమందరం కూడా దీన్ని మాలా మాదిగలు అందరం కూడా ఏకమయ్యి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు బ్రహ్మన్న గారు ప్రతి జిల్లాని తిరుగుతూ పర్యటిస్తూ ఈ విషయం మీద ఆయన గట్టిగా పోరాటం చేస్తున్నారు. ఆయన వెంట నెల్లూరు జిల్లాలో మాలా మాదిగలు అందరం కూడా కలిసి ఈరోజు ఆయన వెన్నంటూ ఉండి ఈ ఎస్సీ హోదాకి వ్యతిరేకిస్తూ మేమందరం కూడా ఎంత దూరమైనా దీన్ని తీసుకెళ్తామని చెప్పేసి మేము ఖండిస్తూ ఉన్నాం.